ప్రజా టీవీకు స్వాగతం. వార్తలు ప్రారంభించే ముందు ముఖ్యాంశాలు మీకోసం. 5 ఏళ్లలో 5 లక్షల ఉద్యోగాల కల్పనే లక్ష్యంగా ముందుకు సాగుతున్నాం. అసెంబ్లీలో మంత్రి నారా లోకేష్ వెల్లడి. గంజాయి కేసులో పట్టుబడితే ఆస్తులు కూడా జప్తు చేస్తామని అసెంబ్లీ వేదికగా హెచ్చరికలు జారీ చేసిన హోంమంత్రి అనిత. లోన్ యాప్ ఆగడాలకు చెక్ పెట్టాలని అసెంబ్లీలో ప్రభుత్వాన్ని కోరిన ఆలగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ. నంద్యాల జిల్లాలో చేపల ఉత్పత్తి పెంపుదలకు కృషి చేస్తామన్న జిల్లా కలెక్టర్ రాజ్కుమారి గనియా. ప్రముఖ పుణ్యక్షేత్రమైన అహోబిలంలో శ్రీ రంగారావు గోష్ఠి వారి ఆధ్వర్యంలో భక్తులకు అన్న ప్రసాద వితరణ. జిల్లాలో బాల వివాహాలు చేస్తే కేసులు నమోదు చేయాలని అధికారులను ఆదేశించిన నంద్యాల జిల్లా కలెక్టర్ రాజ్కుమారి గనియా. నంద్యాల జిల్లా ఆలగడ్డలో ఘనంగా వరల్డ్ టెలివిజన్ డే వేడుకలు. రాబోయే 5 ఏళ్లలో రాష్ట్రంలో ఐటీ విభాగంలోనే 5 లక్షల ఉద్యోగాల కల్పనే లక్ష్యంగా ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగుతున్నామని రాష్ట్ర ఐటీ మానవ వనరుల శాఖ మంత్రి నారా లోకేష్ అసెంబ్లీలో వెల్లడించారు. అసెంబ్లీలో నారా లోకేష్ మాట్లాడుతూ విశాఖను ఐటీ హబ్గా మార్చేందుకు అన్ని విధాలా కృషి చేస్తున్నామన్నారు. ఏకో సిస్టమ్ డెవలప్మెంట్ చేసి ఉద్యోగ కల్పన చేస్తామన్నారు. ఇటీవల యూఎస్ఏ పర్యటనలో టాప్ 100 కంపెనీలు రాష్ట్రానికి వచ్చేలా కృషి చేశామన్నారు. 6 నెలల్లో విశాఖలో పలు కంపెనీల ప్రారంభానికి శ్రీకారం చుడుతున్నామన్నారు. రాష్ట్రంలో టూరిజం శాఖను టూరిజం ఇండస్ట్రీగా మార్చేందుకు ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు పనిచేస్తున్నామన్నారు. ఏకో డెవలప్మెంట్ కోసం విశాఖలో వందలాది హోటల్స్ ఏర్పాటు కావాల్సిన అవసరం ఉందన్నారు. గత 5 ఏళ్లలో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల వల్ల రాష్ట్రంలో యువతకు నిరుద్యోగంతో పాటు ఆర్థిక అభివృద్ధి కుంటుపడిందన్నారు. ఎన్నికలలో ఇచ్చిన హామీ మేరకు రాష్ట్రంలో 5 ఏళ్లలో మొత్తం 20 లక్షల ఉద్యోగాల కల్పనకు తనకు అప్పగించిన పనిని చిత్తశుద్ధితో నిర్వహిస్తూ విజయానికి చేరువవుతామని లోకేష్ అసెంబ్లీలో వెల్లడించారు. మన యుఎస్ కూడా వెళ్ళాను, అనేక డేటా సెంటర్ సంస్థలతో కూడా నేను కలుస్తాం జరిగింది అధ్యక్ష. ఒకసారి చూస్తే 2019 నుంచి 24 వరకు గత ప్రభుత్వం దీనిపైన ఎలాంటి ఫోకస్ పెట్టక డేటా సెంటర్ ఎకో సిస్టమ్ అటుపక్క విశాఖపట్నంలో అటుపక్క ముంబైలో, ఇంకో పక్కన తమిళనాడులో, అదేవిధంగా తెలంగాణలో వస్తాం జరిగింది అధ్యక్ష. అదే కానీ మనం కానీ ఆనాడు తీసుకొచ్చిన పాలసీ ముందలు తీసుకెళ్ళుంటే విశాఖపట్నం డేటా సెంటర్ క్యాపిటల్ ఆఫ్ ద వరల్డ్ అయ్యేది అధ్యక్ష. మనం చూస్తే డేటా సెంటర్స్ లో ప్రపంచవ్యాప్తంగా ప్రతి సంవత్సరం $300 బిలియన్ $300 బిలియన్ ఖర్చు పెట్టిపోతున్నారు అధ్యక్ష. ప్రతి సంవత్సరం నా లక్ష్యం $100 బిలియన్ భారతదేశానికి రావాలి, దాంట్లో ఎక్కువ శాతం ఆంధ్ర రాష్ట్రానికి రావాలనేది నా లక్ష్యం అధ్యక్ష. దాంట్లో నేను అందరినీ కలిసాను అధ్యక్ష. అంటే కొన్ని కంపెనీ పేర్లు నేను వెల్లడించలేను, ఎందుకంటే ఎన్డీఏ నేను వాళ్ళతో సైన్ చేశాను కనుక. వాళ్ళతో చర్చించినప్పుడు 2-3 రిక్వెస్ట్లు ఉన్నాయి. ఎస్పెషల్లీ డేటా సెక్యూరిటీ, అదేవిధంగా టాక్సేషన్, డేటా ఎంబసీస్ విషయంలో. విష్ణు కుమార్ రాజు గారు బీజేపీ నుంచి కూడా ఉన్నారు కనుక ఇక్కడ నేను ఆల్రెడీ ఢిల్లీలో ఉన్న పెద్దలతో నేను చర్చిస్తున్నాను సార్. అది పాలసీ, ఒక ఫ్రేమ్వర్క్ అనేది ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది. తద్వారా పెద్ద ఎత్తున పెట్టుబడులు కేవలం ఆంధ్ర రాష్ట్రంగా భారతదేశానికి వచ్చడానికి అవకాశం ఉంది. అది ఆల్రెడీ మేము చర్చలో ఉన్నాం అధ్యక్ష. వంశకృష్ణ గారు అడిగినట్టు ఒక సోషల్ ఎకో సిస్టమ్ అనేది చాలా చాలా అవసరం అధ్యక్ష. దాంట్లో ఎయిర్పోర్ట్ ఒక భాగం. భోగాపురం ఎయిర్పోర్ట్ విషయంలో చంద్రబాబు నాయుడు గారు ఇప్పటికీ చాలా స్పీడ్గా పనులన్నీ పరిగెత్తిస్తున్నారు అధ్యక్ష. అంతేకాకుండా భారతదేశంలోనే అతిపెద్ద కన్వెన్షన్ సెంటర్ కూడా ఏర్పాటు చేసే దిశగా మన ప్రభుత్వం పనిచేస్తున్న అధ్యక్ష. అది విశాఖపట్నానికి వస్తుంది అధ్యక్ష. అంతేకాకుండా ఎయిర్పోర్ట్స్ హోటల్స్ కూడా అధ్యక్ష. అది నా డిపార్ట్మెంట్ కాకపోయినా దుర్గేష్ గారు డిపార్ట్మెంట్ అది. కానీ అది ఎకనామిక్ డెవలప్మెంట్ బోర్డు కింద ఈ ఎకో సిస్టమ్ ఏర్పాటు చేయాలంటే పెద్ద ఎత్తున హోటల్స్ రావాలి విశాఖపట్నానికి. వేలాది హోటల్స్ రావాలి అధ్యక్ష. 10 కాదు, వేలాది హోటల్స్ వస్తేనే ఆ ఎకో సిస్టమ్ ఏర్పడుతుంది. దానికి నిన్నే పాలసీ కూడా టూరిజం పాలసీ కింద టూరిజాన్ని ఇండస్ట్రీగా గుర్తించే విధంగా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో నిన్న కేబినెట్ కూడా ఆమోదం తెలిపింది అధ్యక్ష. దాంట్లో భాగంగా హోటల్స్ కూడా పెద్ద ఎత్తున విశాఖపట్నానికి
తీసుకొస్తాం, కనెక్టివిటీ కూడా ఏర్పాటు చేస్తాం, కన్వెన్షన్ సెంటర్ కూడా తీసుకొస్తాం. ఇది ఒక భాగం. ఇంకొకటి పెద్దలు అన్నట్టు ఐటీలో ఉన్న టాప్ 100 కంపెనీస్, టాప్ 20 కాదు, టాప్ 10 కాదు, టాప్ 100 కంపెనీస్ ఆల్రెడీ నేను ఇనిషియల్ డిస్కషన్ స్టార్ట్ చేస్తాను జరిగిన అధ్యక్ష. నేను అనుకుంటాం అది గ్యారంటీగా జయప్రదం అవుతుంది. వాళ్ళందరినీ విశాఖపట్నం తీసుకొచ్చే బాధ్యత నేను తీసుకుంటాం, మొదటిది. రెండోది, ప్రపంచంలో ఉన్న ఫార్చ్యూన్ 500 కంపెనీస్ అన్ని జీసీసీస్ అంటే గ్లోబల్ డెలివరీ సెంటర్స్ కూడా వాళ్ళు ఏర్పాటు చేయాలి ఒక లక్ష్యంగా వాళ్ళు కూడా వర్కౌట్ చేస్తున్నారు. దాని కొత్త పాలసీ తీసుకురావాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. అది వచ్చే నెలలో ఆ పాలసీ కూడా మేము తీసుకొస్తాం. గంజాయి కేసులు పట్టుబడితే కేసులు పెట్టి కటకటాల పాలు చేయడమే కాకుండా ఆస్తులు కూడా జప్తు చేస్తామని హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత అసెంబ్లీ వేదికగా హెచ్చరికలు జారీ చేశారు. రాష్ట్రంలో గంజాయి నిర్మూలనకు తీసుకున్న చర్యలపై హోంమంత్రి మాట్లాడుతూ గత ప్రభుత్వం హయాంలో విచ్చలవిడిగా గంజాయి అమ్మకాలు జరుగుతున్నా నాటి ముఖ్యమంత్రి జగన్ ఒక్కరోజు కూడా నియంత్రణకు చర్యలు తీసుకోలేదన్నారు. విశాఖ ఏజెన్సీ ప్రాంతంలో కనీసం నాడు 2 చెక్ పోస్టులు కూడా పెట్టలేదని, సీసీ కెమెరాలు కూడా లేవన్నారు. దాని ఫలితంగా గంజాయి అమ్మకాలు పెరిగాయన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక విశాఖ ఏజెన్సీ ప్రాంతం నుండి చెక్ పోస్టుల సంఖ్యను పెంచడంతో పాటుగా డ్రోన్లతో పర్యవేక్షణ చేస్తున్నారన్నారు. సీసీ కెమెరాలు పెంచి అడుగడుగున నిఘా పెంచామన్నారు. ఇటీవల ఓ ఫార్మసిస్ట్ జైల్లో ఉన్న వ్యక్తికి గంజాయి సరఫరా చేస్తే నిమిషాల వ్యవధిలో తమ యంత్రాంగం పసిగట్టి అతనిని కటకటాల పాలు చేశామన్నారు. గంజాయితో పట్టుబడితే పీడీ యాక్ట్ పెట్టడమే కాకుండా ఆస్తులు కూడా జప్తు చేయాలని సీఎం చంద్రబాబు ఆదేశించారని, ఒకవేళ ఆస్తులు లేకపోతే రేషన్ కార్డు, ఆధార్ కార్డు కూడా సీజ్ చేసేందుకు చర్యలు తీసుకుంటామని, తద్వారా రాష్ట్రంలో గంజాయి చేతిలో పెట్టుకోవడం కాదు, పేరు వింటేనే గంజాయి స్మగ్లర్లకు వణుకు పుట్టేలా చర్యలు తీసుకుంటామని హోంమంత్రి అనిత అసెంబ్లీలో తెలిపారు. చెక్ పోస్టుల దగ్గర సీసీ కెమెరాస్ ఏర్పాటు చేసుకున్నాం అధ్యక్ష. ఏ గాంజా తీసుకునే వ్యక్తి కూడా ఎక్కడ కూడా తప్పించుకోకూడదనే ఉద్దేశంతోనే సర్వేలెన్స్ కింద సీసీ కెమెరాలు ఆల్రెడీ ఫిక్స్ చేస్తున్నాం అధ్యక్ష. దీని నేపథ్యంలోనే మనం అర్థం చేసుకుంటే అధ్యక్ష, ఈ 5 నెలల కాలంలో మనం వచ్చిన ఎన్డీఏ గవర్నమెంట్ వచ్చిన 5 నెలల కాలంలోనే సుమారుగా 25,000 కేజీల గాంజాని ఈరోజు పట్టుకొని గవర్నమెంట్ స్వాధీనం చేసుకునే పరిస్థితి, పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు పట్టుకుని స్వాధీనం చేసుకునే పరిస్థితి కనిపించింది అధ్యక్ష. దగ్గర 916 మందిని కూడా ఈ రోజు మనం జూన్ నుంచి అక్టోబర్ వరకు చూసుకుంటే 916 మంది మీద ఆల్రెడీ కేసులు నమోదైన వాళ్ళందరూ కూడా వెళ్ళారు అధ్యక్ష. ఇందాక గౌరవ సభ్యులు కూడా జైలుకి సంబంధించిన విషయం కూడా చెప్తున్నారు అధ్యక్ష. ఇంతకు ముందు ఏం జరిగిందన్న దాని గురించి ఈ రోజు నేను చెప్పక్కర్లేదు, మీరు చెప్పక్కర్లేదు, ప్రపంచం అంతా కూడా తెలుసు. కానీ ఈ రోజు మేము వచ్చిన తర్వాత మా నిఘా యంత్రాలు ఎంత క్లియర్ గా పనిచేస్తున్నాయంటే, ఎప్పుడు నుంచి జరుగుతుందో అర్థం కాదు. రాజమండ్రిలోని ఒక ఫార్మసిస్ట్ ఒక జైల్లో ఉన్న వ్యక్తికి గాంజా తీసుకెళ్లే పరిస్థితి నిన్న మొన్న కనిపిస్తే ఇమీడియట్ గా దాన్ని మా నిఘా యంత్రాలన్నీ కూడా పట్టుకొని అతన్ని కూడా అరెస్ట్ చేసి జైలుకు పంపించిన పరిస్థితి. మీరు అన్నట్టుగానే ఎక్కువ ఏజెన్సీ ఏరియాలోని చిన్న పిల్లలు దీనికి ఎడిక్ట్ అయిపోయే పరిస్థితి కనిపిస్తుంది అధ్యక్ష. ఎడిక్ట్ అవ్వడమే కాదు అధ్యక్ష, వాళ్ళకున్న ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ని బేస్ చేసుకుని వాళ్ళని పావుల కింద వాడుకునే పరిస్థితి ఉంది. కాబట్టి గాంజా బ్యాచ్ల్లోని గాంజాలు సరఫరా చేసేవారు కానీ గాంజా తీసుకునే వాళ్ళకి కూడా అధ్యక్ష, ఈ రోజు ఏదో తీసుకొచ్చాము, జైల్లో పెట్టేసాము, వాళ్ళకి రిమాండ్ తీసేసాము, తర్వాత బెయిల్ బయటకు వచ్చి వాళ్ళు అలా చేసే కన్నా వీళ్ళు చేసిన వెంటనే వీళ్ళ మీద పీడీ యాక్ట్ పెట్టడమే కాదు అధ్యక్ష, వీళ్ళ ఆస్తులు కూడా జప్తు చేయడానికి వీలైతే వాళ్ళకి ఆస్తి ఏమీ లేకపోతే వాళ్ళ దగ్గర ఉన్న ఆధార్ కార్డులు కానీ వాళ్ళ దగ్గర ఉన్న రేషన్ కార్డ్స్ కానీ అలాంటివి కూడా సీజ్ చేసే పరిస్థితి కూడా రప్పించాలి అని గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా మాకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది అధ్యక్ష. దాని మీద కూడా ముందుకెళ్తున్నాం. పేద మధ్యతరగతి జీవితాలను అంధకారంలోకి నెట్టేస్తున్న లోన్ యాప్ ఆగడాలకు చెక్కు పెట్టాలని ఆలగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ అసెంబ్లీ వేదికగా ప్రభుత్వాన్ని కోరారు. లోన్ యాప్స్ ఆగడాలపై ఆమె మాట్లాడుతూ, లోన్ యాప్ అనేది మన రాష్ట్రంలోనే కాక అన్ని రాష్ట్రాలకు ఇది ఒక బిగ్గెస్ట్ క్రైమ్గా మారి పేద మధ్యతరగతి జీవితాలను చిన్నాభిన్నం చేస్తోందన్నారు. లోన్ యాప్ ద్వారా సులభంగా తమ ఆర్థిక అవసరాలను తీర్చుకోవచ్చన్న ఆశతో వాళ్ళు ఫోన్ల ద్వారా లోను తీసుకోవడం జరుగుతుందన్నారు. ఒక మెసేజ్ ద్వారా ఫోన్కి లోన్ వస్తుంది అని ఒక లింక్ రావడంలోనే లోన్ వస్తుంది కదా అనే ఉద్దేశంతో టర్మ్ అండ్ కండిషన్స్ కూడా చదవకుండా లోన్ ఓకే చేసుకోవడం జరుగుతుందన్నారు. ఎప్పుడైతే మన ఫొటోస్, మన పర్సనల్ డేటా వారికి అందిస్తామో కస్టమర్ కాకుండా మనం విక్టిమ్గా మారిపోవడం జరుగుతుందన్నారు. మన ప్రభుత్వంలో పనిచేసే ఉద్యోగి జస్ట్ ట్రై చేద్దామని చెప్పి 3,000 రూపాయల లోన్ తీసుకోవడం జరిగిందని, ఈ లోన్ 6 నెలలలోపు కట్టాలని, 2 రూపాయల వడ్డీ అని చెప్పడం జరిగిందన్నారు. అయితే 3,000 కాస్త 30,000 అయ్యి 30,000 కాస్త 3 లక్షల రూపాయలు కట్టవలసిన పరిస్థితి వచ్చిందన్నారు. ఇప్పుడు అతను లాస్ట్కి ఫోన్ నెంబర్స్ అన్నీ మార్చుకొని తిరగాల్సిన పరిస్థితి వచ్చిందని, లోన్ అమౌంట్ కట్టకుండా ఉంటే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఫొటోస్ మార్ఫింగ్ చేసి వాళ్ళ కాంటాక్ట్ నెంబర్స్ అందరికీ పంపించడం జరుగుతుందని బెదిరిస్తున్నారన్నారు. మన రాష్ట్రంలో ఇలా లోన్ యాప్ల ద్వారా 8 మంది దాకా సూసైడ్ చేసుకోవడం జరిగిందని, SMS ద్వారా కాకుండా
ప్లే స్టోర్లో కూడా బ్యాంక్ లైసెన్స్ లేకుండా ఈ యాప్లను పెట్టడం జరిగిందని, దయచేసి వీటిపైన చర్యలు తీసుకొని సామాన్య ప్రజలను కాపాడాలని అసెంబ్లీలో ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ ప్రభుత్వాన్ని కోరారు. గత 5 సంవత్సరాల్లో మరి జరిగిన దాడులు, మహిళలపైన అత్యాచారాలు కావచ్చు, హత్యలు కావచ్చు, ఇవన్నీ కూడా జరుగుతున్నాయి అధ్యక్ష. మరి దానికి న్యాయం జరగాలంటే మన రాష్ట్ర విభజన జరిగిన తర్వాత మన రాష్ట్రంలో సరైన ఫారెన్సిక్ ల్యాబ్స్ లేవు అధ్యక్ష. ఏదన్నా ఇంపార్టెంట్ కేసు ఏదన్నా ఉంది అంటే అది హైదరాబాద్కి పంపించాలా, లేదంటే మంగళగిరికి పంపించాలి అధ్యక్ష. మంగళగిరిలో కూడా సరైన ఎక్విప్మెంట్స్ లేవని చెప్పి కొంతమంది ఆఫీసర్లు నాకు చెప్పడం జరిగింది అధ్యక్ష. అది హైదరాబాద్కి పంపించి కొన్ని రోజుల్లో రావాల్సిన రిపోర్టు కొన్ని వారాలు నెలలు తీసుకుంటున్నారు అధ్యక్ష. ఆ DNA టెస్టులు కానీ లేకపోతే ఇంపార్టెంట్ క్రైమ్స్ లో మొబైల్ ఎగ్జామినేషన్ చేయడానికి కూడా అధ్యక్ష అటువంటి ల్యాబ్స్ మన రాష్ట్రంలో తప్పకుండా పెట్టాలని చెప్పి కూడా మరి నేను కోరుకుంటున్నాను అధ్యక్ష. అంతేకాకుండా అధ్యక్ష, ఇప్పుడు మనం టీవీలలో యాడ్స్ చూస్తున్నాం. ఏదన్నా ప్రోడక్ట్ వాడాలన్నా, ఏదన్నా పబ్లిసిటీ ఇవ్వాలన్నా, ఆఖరికి ఏ గుర్తుకు ఓటు వేయాలన్న పబ్లిసిటీ కూడా మనం ఎలక్షన్ టైంలో టీవీలలో యాడ్స్ ఇస్తున్నాం అధ్యక్ష. కానీ హోంశాఖ వాళ్ళు ఇది కొంచెం దృష్టిలో పెట్టుకొని ఏదైతే అవేర్నెస్ ప్రోగ్రామ్స్, మహిళల పైన జరిగే దాడులు కావచ్చు, పిల్లల మీద జరిగే దాడులు కావచ్చు, ఇది కూడా ఒక డాక్యుమెంటరీ కానీ ఒక యాడ్స్ రూపంలో టీవీలలో ప్రొజెక్ట్ చేస్తే బాగుంటుందని చెప్పి మా ఆలోచన అధ్యక్ష. ఎందుకంటే చాలా మంది చిన్నపిల్లల మీద జరిగే దాడులు బయటికి వచ్చి చెప్పుకుంటే వాళ్ళ ఫోటోలు కానీ పేర్లు కానీ బయటికి వస్తాయేమో, అందరికీ తెలుస్తుందేమో అని చెప్పి ఒక భావనలో ఉంటారు అధ్యక్ష. మనం యాడ్స్ రూపంలో ఏదైతే చిన్నారిపైన ఏదైనా దాడులు జరిగితే వాళ్ళ ఫోటోలు కానీ వాళ్ళ పేర్లు కానీ బయటికి ఇవ్వకూడదనే ఒక అవగాహన కూడా ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి హోంశాఖ ద్వారా ఈ యాడ్సే కాకుండా డాక్యుమెంటరీ వీడియోస్ కానీ లేకపోతే మరి షార్ట్ ఫిలిమ్స్ కానీ ఇటువంటి అవేర్నెస్ ప్రోగ్రామ్స్ యూత్, ముఖ్యంగా యువతలో తీసుకురావడానికి కొన్ని ప్రోగ్రామ్స్ చేయాలని చెప్పి కూడా తెలియజేసుకుంటాం అధ్యక్ష. ముఖ్యంగా పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు స్కూల్స్ లో పిల్లలతో పాటు తల్లిదండ్రులకు కూడా మరి అవగాహన ప్రోగ్రామ్స్ పెట్టాలి అధ్యక్ష. ఆడపిల్లలు తల్లిదండ్రులు అధ్యక్ష ఇంపార్టెంట్ టాపిక్ అధ్యక్ష. ఆడపిల్లలు తల్లిదండ్రులు జాగ్రత్తగా ఉండాలని చెప్తారు అధ్యక్ష. ఇంకెంత జాగ్రత్తగా ఉండాలో అర్థం కావట్లేదు అధ్యక్ష. ఎందుకంటే ఆఖరికి ఆడపిల్లలను కనాలంటే కూడా భయపడే స్థాయికి ఈ రోజు మనం చూస్తున్నాం అధ్యక్ష. సో ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ అనేది యువతతో పాటు తల్లిదండ్రుల్లో కూడా ఇవ్వాలని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, మరి డిజాస్టర్ మేనేజ్మెంట్ కింద దానికి కూడా చాలా చాలా ఇంపార్టెంట్ అధ్యక్ష. ఏదైనా వరదలు వచ్చినప్పుడు కానీ లేకపోతే మా ఏరియాలో చాలా మంది పిల్లలు కాలువలో పడి చనిపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు అధ్యక్ష. సరైన స్విమ్మర్స్ ఎక్విప్మెంట్ లేక చాలా మంది కాపాడలేని పరిస్థితి కూడా రాష్ట్రంలో చూసాం. కాబట్టి డిజాస్టర్ మేనేజ్మెంట్ కూడా ఫండ్స్ ఇవ్వాలి అధ్యక్ష. మరి సీసీ కెమెరాస్ మెయింటెనెన్స్, జైల్స్ కి వాటికి కూడా ఎక్కువ డబ్బులు కేటాయించాలని చెప్పి కూడా కోరుకుంటున్నాను అధ్యక్ష. నంద్యాల జిల్లాలో చేపల ఉత్పత్తికి ఉన్నత ప్రమాణాలతో నివేదికలు సమర్పిస్తే నాబార్డుతో అనుసంధానం చేసి మరింత చేపల ఉత్పత్తి పెంపుదలకు కృషి చేస్తామని జిల్లా కలెక్టర్ రాజకుమారి పేర్కొన్నారు. గురువారం కలెక్టరేట్లోని PGRS హాలులో ప్రపంచ మత్స్య దినోత్సవ కార్యక్రమంలో కలెక్టర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ రాజకుమారి మాట్లాడుతూ జిల్లాలోని 124 చెరువులు, 5 రిజర్వాయర్లలో చేపలు ఉత్పత్తి చేస్తున్నామని, మరింత మెరుగుపరిచేందుకు ఉన్నత ప్రమాణాలతో నివేదికలు సమర్పిస్తే నాబార్డుతో అనుసంధానం చేసి అభివృద్ధికి కృషి చేస్తామన్నారు. దేశ ఆర్థికంగా అభివృద్ధి చెందాలంటే మత్స్యశాఖ ప్రాముఖ్యత అధికంగా ఉందని, రాష్ట్రంలో మన జిల్లా 12వ స్థానంలో ఉందన్నారు. రాయలసీమ ప్రాంతంలో ఆహారపు అలవాట్లలో చికెన్, మటన్ లాంటి అనారోగ్య ఆహారపు అలవాట్లలో మార్పు తీసుకువచ్చి ఆరోగ్యాన్ని ప్రసాదించే చేపల వంటకాలు స్వీకరించేలా మత్స్యకార సంఘ నాయకులు చర్యలు తీసుకోవాలన్నారు. ప్రస్తుతం జిల్లాలో 45,000 హెక్టార్లలో 50,000 మెట్రిక్ టన్నుల చేపల ఉత్పత్తి జరుగుతుందన్నారు. చేపల ప్రాసెసింగ్ చేసే యూనిట్ల స్థాపనకు కృషి చేయాలన్నారు. రకరకాల వంటకాలతో చేపల ఆహార పదార్థాలను సిద్ధం చేసి మార్కెటింగ్ కల్పించేలా చర్యలు తీసుకోవాలన్నారు. జిల్లాలో 71 మత్స్యశాఖ సొసైటీలు ఉన్నాయని, ఇందులో 9 ఉమెన్ కోఆపరేటివ్ సొసైటీలు కూడా ఉన్నాయని, సభ్యులందరికీ చేపల ఉత్పత్తి, వంటకాలపై నైపుణ్యాన్ని ఇంకాస్త మెరుగుపరుచుకొని మెరుగైన జీవన ప్రమాణాలను పెంపొందించుకోవాలని కలెక్టర్ తెలిపారు. చేపల ఉత్పత్తి నిల్వలకు అవసరమయ్యే కోల్డ్ స్టోరేజ్లను నాబార్డు సహాయంతో నిర్మించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. చేపల ఉత్పత్తికి కార్యాచరణ ప్రణాళిక మాత్రమే కాకుండా వాటిని పకడ్బందీగా అమలు చేసేందుకు ప్రతిరోజు కొంతమేర ప్రగతి సాధిస్తే అనుకున్న లక్ష్యాన్ని చేరుకుంటామన్నారు. జిల్లాలో చేపల ఉత్పత్తికి జిల్లా యంత్రాంగం తరపున పూర్తి సహకారం ఉంటుందని కలెక్టర్ తెలిపారు.
ప్రముఖ శ్రీ వైష్ణవ పుణ్యక్షేత్రమైన దిగువ అహోబిలంలో శ్రీ రంగారావు గోష్ఠి వారి ఆధ్వర్యంలో రంగారావు అనే భాగవతుని జన్మదినాన్ని పురస్కరించుకుని కార్తీక మాసంలో అన్నప్రసాదం నిర్వహించారు. రంగారావు గోష్ఠి నిర్వహించిన అన్నప్రసాద వితరణ కార్యక్రమాన్ని అహోబిలం దేవస్థానం ప్రధాన అర్చకులు కిడాంబి వేణుగోపాలన్ స్వామి ప్రారంభించారు. అనంతరం అహోబిలంలో నృసింహ భక్తులకు 1008 మందికి అన్న ప్రసాద వితరణ జరిగింది. కార్యక్రమంలో భాగంగా ఆళ్లగడ్డ పట్టణంలోని గవర్నమెంట్ హాస్పిటల్ నందు 300 మందికి, 2 అనాథ ఆశ్రమాల నిర్వాసితులకు మరియు స్ఫూర్తి మదర్ హోమ్ నందు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో ముఖ్యులు రంగారావు తమ్ముడు పెనుమర్తి ప్రసాదరావు, వారి ధర్మపత్ని వాణి మరియు రంగారావు గోష్ఠి సభ్యులు రవికాంత్ చౌదరి, వారి ధర్మపత్ని హిమబిందు మరియు ఉప్పల ప్రసాదు, మల్లె వీరచంద్ర, శేషు నాయక్, రామకృష్ణ, మురళి పాల్గొన్నారు. అన్నదామని అభివర్ధదామని చెప్పి ఆ లక్ష్మీనరసింహస్వామిని ప్రార్థించుకుంటే అన్నం విరాట్ విరాజీవాన్నాఖ్యం అవరుండే అన్నం బహుకుర్వీత తద్వృతం ఆపోవా అన్నం జ్యోతిరన్నాథ అప్సు జ్యోతి. మన గుళ్ళో చేపించేసి తీసుకో. కిషోరి వికాస కార్యక్రమం కింద బాలికల బంగారు భవిష్యత్తుకు పునాదులు వేసి ఉన్నత స్థాయి జీవన ప్రమాణాలు పెంపొందించేందుకు సమిష్ట కృషి చేయాలని జిల్లా కలెక్టర్ రాజకుమారి పేర్కొన్నారు. గురువారం నంద్యాల పట్టణం ఎన్జీఓస్ కాలనీలోని కోఆపరేటివ్ ఫంక్షన్ హాల్లో కిషోరి వికాస కార్యక్రమం కింద క్షేత్రస్థాయి అధికారులు సిబ్బందికి ఇచ్చే జిల్లా స్థాయి శిక్షణ కార్యక్రమంలో కలెక్టర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ రాజకుమారి మాట్లాడుతూ కిషోరి బాలికలకు సరైన విజ్ఞానాన్ని అందించి బంగారు భవిష్యత్తుకు పునాదులు వేసే గురుతర బాధ్యతను ప్రతి ఒక్కరూ తీసుకోవాలని సూచించారు. జిల్లాలో శ్రీ శిశు సంక్షేమం, వైద్య సిబ్బంది, పంచాయతీ, సచివాలయ వ్యవస్థ తదితర పెద్ద యంత్రాంగం ఉండి బాల వివాహాలు నిరోధించడంలో వెనుకబడి ఉన్నామన్నారు. బాల వివాహాల నియంత్రణలో రాష్ట్రంలో నంద్యాల జిల్లాను రెడ్ మార్క్ చూపించడం బాధాకరమన్నారు. గత 4 నెలల్లో ఒక్క బాల వివాహం జరుగుతున్నట్లు క్షేత్రస్థాయి సిబ్బంది నుండి ఎలాంటి సమాచారం లేదని, కలెక్టర్ దృష్టికి వచ్చిన సమాచారంతోనే సిబ్బందిని అప్రమత్తం చేసి బాల వివాహాలను నిరోధించగలిగామంటే సిబ్బంది పనితీరు అర్థమవుతోందన్నారు. పనితీరు మెరుగుపరుచుకొని చిత్తశుద్ధితో విధులు నిర్వహించే పరిస్థితికి రావాలన్నారు. బాల వివాహాలు చేయొద్దని ఎంత కౌన్సిలింగ్ ఇచ్చినా వినే పరిస్థితిలో లేని తల్లిదండ్రులు అత్తామామలపై కేసులు నమోదు చేయడంతో పాటు ₹1,00,000 అపరాధ రుసుము విధించే విషయాన్ని ఇదే వేదిక నుంచి ప్రజల్లోకి విస్తృతంగా తీసుకువెళ్లాలని కలెక్టర్ ఆవేదనతో స్పష్టం చేశారు.
అనంతరం కిషోర బాలల పరిరక్షణపై ముద్రించిన పుస్తకాన్ని, గోడ పత్రికలను కలెక్టర్ ఆవిష్కరించారు. కార్యక్రమంలో శ్రీ శిశు సంక్షేమ శాఖ పీడీ లీలావతి, డిఎల్డిఓ శివనాగిరెడ్డి, డివిఈఓ సునీత, శ్రీ శిశు సంక్షేమ అధికారులు, ఎంపీడీఓలు, ఈఓ, ఆర్డీలు, వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. నంద్యాల జిల్లా ఆలగడ్డ పట్టణంలో గురువారం వరల్డ్ టెలివిజన్ డే వేడుకలను ఘనంగా నిర్వహించారు. పట్టణ టీవీ మెకానిక్ అసోసియేషన్ ఆధ్వర్యంలో స్థానిక స్ఫూర్తి మదర్ హోంలో విద్యార్థులకు నోట్బుక్స్, పెన్నులు, ప్యాడ్స్ను అందించి పిల్లలకు భోజన కార్యక్రమాన్ని అసోసియేషన్ సభ్యులు నిర్వహించారు. అనంతరం రాష్ట్ర ఎలక్ట్రానిక్స్ అండ్ టీవీ మెకానిక్ ట్రేడ్ యూనియన్ కార్యవర్గ సభ్యులు రామకృష్ణ ట్రెజరర్ మున్నా మాట్లాడుతూ స్ఫూర్తి మదర్ హోం పిల్లల నడుమ టెలివిజన్ డే వేడుకలను జరుపుకోవడం ఎంతో ఆనందంగా ఉందని తెలిపారు. నిత్యం ప్రజలకు వినోదాన్ని ఇచ్చే టీవీ మరమ్మతులను చేసే కార్మికులుగా తమకు ప్రభుత్వం కార్మికులుగా గుర్తించాలని వారు సూచించారు. ప్రభుత్వపరమైన ప్రయోజనాలను అన్నిటినీ టీవీ మెకానిక్లకు కూడా కల్పించి ఆదుకోవాలని వారు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో ఆలగడ్డ అసోసియేషన్ కార్యవర్గం సభ్యులు, ఆలగడ్డ అసోసియేషన్ ప్రెసిడెంట్ బాలకృష్ణ, వైస్ ప్రెసిడెంట్ పల్లా ప్రభాకర్, సెక్రటరీ షరీఫ్, ట్రెజరర్ మున్నా, గౌరవ అధ్యక్షులు నాగేశ్వరరావు, గౌరవ సలహాదారు మాన్యం మరియు అసోసియేషన్ సభ్యులు శ్రీను, అక్బర్, శివ, లింగేశ్వర్, రాఘవేంద్ర తదితరులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. 5 ఏళ్లలో 5 లక్షల ఉద్యోగాల కల్పనే లక్ష్యంగా ముందుకు సాగుతున్నాం. అసెంబ్లీలో మంత్రి నారా లోకేష్ వెల్లడి. గంజాయి కేసులో పట్టుబడితే ఆస్తులు కూడా జప్తు చేస్తామని అసెంబ్లీ వేదికగా హెచ్చరికలు జారీ చేసిన హోంమంత్రి అనిత. లోన్ యాప్ ఆగడాలకు చెక్ పెట్టాలని అసెంబ్లీలో ప్రభుత్వాన్ని కోరిన ఆలగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ. నంద్యాల జిల్లాలో చేపల ఉత్పత్తి పెంపుదలకు కృషి చేస్తామన్న జిల్లా కలెక్టర్ రాజ్కుమారి గనియా. ప్రముఖ పుణ్యక్షేత్రమైన అహోబిలంలో శ్రీ రంగారావు గోష్ఠి వారి ఆధ్వర్యంలో భక్తులకు అన్న ప్రసాద వితరణ. జిల్లాలో బాల వివాహాలు చేస్తే కేసులు నమోదు చేయాలని అధికారులను ఆదేశించిన నంద్యాల జిల్లా కలెక్టర్ రాజ్కుమారి గనియా. నంద్యాల జిల్లా ఆలగడ్డలో ఘనంగా వరల్డ్ టెలివిజన్ డే వేడుకలు. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ప్రజా టీవీ. ప్రశ్నించే హక్కు మీది, చూపించే సత్తా మాది. వాయిస్ ఈజ్ యువర్స్.